మున్నూరు కాపు రాష్ట్ర అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న సభ్యులు కోరం ఉంది కాబట్టి కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. 3 సంవత్సరాల క్రితము మున్నూరు కాపు సంఘం తరఫున బైలాస్ అనేటివి రూపొందించుకోవడం జరిగింది. ఆ తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారితో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి కొండా దేవయ్య గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వారి టర్ము ఈ మే 5వ తేదీన పూర్తవుతున్నది కాబట్టి మరొకసారి మున్నూరు కాపు రాష్ట్ర కమిటీకి ఎన్నికలు జరపాలని చెప్పి అపెక్స్ కమిటీ నిర్ణయించింది. ఈ అపెక్స్ కమిటీ బైలాస్ ప్రకారంగా బైలాస్లోని సెక్షన్ 9 కింద రాష్ట్ర కమిటీ నిర్మాణాన్ని అపెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఏర్పడి దీన్ని నిర్వహించాలని చెప్పి బైలాస్లో రాసుకున్నాం. అదేవిధంగా ఇందులో ఉన్న 17వ నిబంధన ప్రకారం ఎన్నికల కమిషన్ కూడా నియమించేది అపెక్స్ కమిటీనే. సో మరొకసారి జేడి లక్ష్మీనారాయణ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో గౌరవ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన మంగబాబు గారు, అదేవిధంగా అర్రా నాగేంద్రబాబు గారు అంటే జాయింట్ కలెక్టర్గా రిటైర్ అయిన తెలంగాణ బిడ్డ, అంటే ఈ ముగ్గురితోని అపెక్స్ కమిటీ ఎన్నికల కమిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ 17వ నిబంధనలో ఎన్నికల కమిషన్ ముగ్గురితో ఉంటుందని చెప్పడం జరిగింది. వీరికి సహకరించడానికి ఊసా రఘు గారిని, లవంగాల అనిల్ గారిని, ఇద్దరు కూడా హైకోర్టు అడ్వకేట్స్, వారిని వీరికి సహాయకులుగా లీగల్ అసిస్టెన్స్ కోసం వారిని నియమించడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని చెప్పి అపెక్స్ కమిటీ భావిస్తున్నది. సో ఈ రాబోయే ఒక నెల రోజుల కాలంలో ఎన్నికల కమిషన్ తన సభ్యత్వ లిస్టులు అన్నీ కూడా తెప్పించుకొని ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తుంది. దీని ప్రకారంగా రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు ఈ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో పాల్గొనాలి. ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వారికి ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారంతా కూడా నిర్ణయించిన తేదీన వారు పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లేసి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మున్నూరు కాపు రాష్ట్ర కమిటీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఎవరు ఏ పిలిపించినా కూడా అది చెల్లనేరదు. అపెక్స్ కమిటీ తరఫున వారు నాకు ఇచ్చిన ఈ అధికారాన్ని ఉపయోగించుకొని మీకు బ్రీఫ్ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. జై మున్నూరు కాపు, జై తెలంగాణ.